క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షులు పరిశీలకులు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెబ్ బిన్ హందన్ అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయని జెండా మోసిన కార్యకర్తలు పార్టీ గుర్తిస్తుందని తెలిపారు. గురువారం యాపల్గూడలో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్ రూరల్, సాత్నల్లా, మావల మండలాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మరో పరిశీలకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ 3 మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్ణవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతోనే సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడే నాయకులు పదవులకు అర్హులని అన్నారు. బూత్ని గెలిస్తే పోలింగ్ బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉంటే ఏ ఎలక్షన్ అయినా కొట్లాడవచ్చు. పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే మనం అందరం తండోపదండాలుగా కదిలి రావచ్చు. మన శత్రువు, మన ప్రత్యర్థి పార్టీ, అనేకమైనటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి పార్టీ బీజేపీ. అనేకమైనటువంటి ఇప్పుడున్నటువంటి మీ అందరికీ తెలుసు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూభకాసురుడని మీ అందరికీ తెలుసు. అవునా కాదా? భూముల్ని కొట్టేయడమే ఆయన పని. ఈరోజు పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నం, పట్ట పగలు నడి బొడ్డున ఆదిలాబాద్ పట్టణంలో రిమ్స్ వెనకాల ఉన్నటువంటి స్థలాన్ని, 110 కోట్ల స్థలాన్ని కబ్జా చేసినటువంటి భూభకాసురుడు పాయల్ శంకర్. అవునా కాదా? అటువంటి పాయల్ శంకర్ తన అల్లుడి పేరు మీద, కొడుకు పేరు మీద ఆస్తులు సంపాదించుకునేటువంటి పనిలో పడ్డారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిండు. మీరందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ భూభకాసురుణ్ణి ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టేంత వరకు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా, కార్యకర్త కూడా నిద్రపోవద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన భూ కబ్జాల చిట్ట పాయల్ శంకర్ యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న కాలంలో ఆమె ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్న అవకాశం వచ్చిన పార్టీలో కోరుకోలేదు. సామాజిక న్యాయం మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేసుకుంటారనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలా. సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు సముచిత స్థానం రావాలా, పనిచేసే వారికి అవకాశం దొరకాలా, తద్వారా రేపు ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండాలనేటువంటిది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుండాలా ఏంటి అనేటువంటి విషయం కొంతమంది మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం మదిలో పెట్టుకోవాలా. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళం ఎవరం కూడా స్వాతంత్ర సమర యోధులం కాం. కానీ ఆ రోజు స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్, అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి నాయకులు మనకు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉంది. దాని కొరకు ఎంతటి